హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మనము గీతో మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. సో అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో ఈ వీడియోలో చూసేద్దాము. సో బేసికల్లీ ఏంటంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఇది బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఏంటంటే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనిపించింది. ట్రై చేద్దాము. మాయిశ్చరైజర్ వస్తే కనుక మనము మన చేతులతో కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే తయారు చేసుకున్నట్టే. సో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికి మెయిన్గా ఏంటంటే కావాల్సింది టూ థింగ్స్. ఒకటి గీ, అది కూడా ప్యూర్ గీ అయితే యూజ్ చేయాలంట. సో ప్యూర్ గీ అయితే నా దగ్గర ఉంది. అండ్ దీంట్లో వాటర్ యూజ్ చేస్తూ దాన్ని ఇట్లా 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 తిప్పాలి. వీడియోలో వెళ్ళే కొంత మీకు అర్థమవుతుంది. సో అలా తిప్పే ప్రాసెస్లో యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ కూల్ వాటర్ అయితే యూజ్ చేయాలంట. సో అండ్ ఇంకొకటి కూడా విన్నాను, లైక్ ఇత్తడి ప్లేట్లో చేస్తేనే వస్తుందని. బట్ ఐఎమ్ యూజింగ్ స్టీల్. సో చూద్దాము వస్తుందో లేదో. అండ్ చెప్పాను కదా, మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకో. స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం మనకి గీ కావాలని చెప్పాను కాబట్టి సో ఇక్కడ గీ ఉంది. సో తక్కువ క్వాంటిటీతోనే స్టార్ట్ చేస్తున్నాను, బికాజ్ ఇది వస్తుందో రాదో తెలియకుండా అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని. సో సో ఇంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఇంకొంచెం తీసుకోవచ్చేమో. సో ఈ కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను, బికాజ్ అది ఫ్లాప్ అయితే కనుక అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. సో అయితే మనము ఫస్ట్ ఈ ప్రాసెస్ని ఇది ఇలా పెట్టి ఇలా 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 తిప్పాలి. సో ఇప్పటి నుంచి అయితే మనము నేనైనా కనిపించాలి, లేకపోతే వీడియో ఇదైనా కనిపించాలి కాబట్టి సో నేను ఫస్ట్ ప్లేట్నే కనిపించేటట్టుగా మీకు పెడతాను. ఇప్పుడైతే దీన్ని ఇలా తిప్పాలన్నమాట. తీసుకున్న క్వాంటిటీని అయితే చూపించాను కదా. సో దీన్ని ఇట్లా జస్ట్ మనము అలా తిప్పుతూ ఉండాలంట. సో తిప్పినప్పుడు మనకి వాటర్ కూడా తీసుకోవాలి. లైక్ వాటర్కి వచ్చేసి నేను ఇక్కడ కూల్ వాటర్ అయితే తీసుకున్నాను. కూల్ వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి, చాలా కూల్ వాటర్. అండ్ ఇప్పుడైతే దీన్ని మనం మంచిగా తిప్పుదాము. సో తిప్పినాక ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. యాక్చువల్గా నాకు కెమెరా యాంగిల్ ఎక్కడ సెట్ చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ, అందుకని చెప్పి అటు ఇటు షేక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా తిప్పుదాము. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇలా తిప్పేటప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేది వస్తుందంట. సో ఆ వాటర్ని పారబోస్తూ ఉండాలి. నాకు బేసిక్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టము. చూద్దాంలే అనుకున్నాను కానీ బట్ పర్ఫెక్ట్, చాలా చాలా బాగా వచ్చింది. సో వాటర్ అయితే చాలా వచ్చేసినాయి. సో వాటర్ని అయితే పారబోసుకోవాలి ఇప్పుడు. సో ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి చేద్దాము. ఆల్మోస్ట్ ఇది వచ్చేసినట్టే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది. మీకు కన్సిస్టెన్సీ కూడా మొత్తం తీసి ఒకసారి అయితే చూపిస్తాను. సో కమ్ హియర్. ఇక్కడ చూస్తే గనక లెట్స్ కమ్. సో ఇక్కడ వైట్ కలర్లో కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనకి. మాయిశ్చరైజర్ లాగా అయితే వచ్చేసింది అనమాట.
అండ్ నేనైతే యూస్ చేసింది స్టీలే, కానీ చాలామంది ఏంటంటే ఇత్తడిది యూస్ చేయాలి అని అన్నారు. బట్ స్టీల్తో కూడా నాకైతే వచ్చింది. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కూల్ వాటర్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా. ఫైనల్గా రిజల్ట్ అయితే మాత్రం హిట్. అండ్ మాయిశ్చరైజర్ మనకి మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్స్కి దీనికి ఒకటి ఏంటంటే ఇదేంటంటే కొంచెం గ్రీజీగా ఉంది. సో మనము నైట్స్ అయితే యూజ్ చేయొచ్చు, మార్నింగ్స్ అయితే నాట్ ప్రిఫరబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి నో కెమికల్స్, మనము ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి కెమికల్స్ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి సో ఇట్స్ ఎ ప్యూర్ మాయిశ్చరైజర్. మీరు అలా యూజ్ చేయాలి, నాకు ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం ఇష్టము అనుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. అండ్ నాకు పర్సనల్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అండ్ రిజల్ట్ అయితే హిట్టే. అండ్ సో దీన్ని అయితే ఇప్పుడు మొత్తము ఒక కంటైనర్లోకి, చిన్ని కంటైనర్లోకి అయితే వస్తుంది. సో బేసికల్లీ ఏంటంటే మనము కొంచెమే కదా తీసుకుంది, ఎందుకంటే ఇది హిట్ అయిద్దో ఫట్ అయిద్దో తెలీదు అని చెప్పి చిన్నది తీసుకున్నాం కాబట్టి కొంచెమే వస్తుంది. సో దీన్ని అయితే ముందు కంటైనర్లోకి అయితే చేంజ్ చేసేద్దాము. సో ఫైనల్గా మాయిశ్చరైజర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక చిన్న కంటైనర్లో ఉంటాయి కదా మన దగ్గర, చిన్న చిన్ని డబ్బాలు ఉంటాయి కదా, సో దాంట్లో అయితే నేను ఇలా మార్చుకున్నాను అనమాట. సో నాకు బేసికల్గా అర్థమైంది ఏంటంటే కన్సిస్టెన్సీ చూసారా, చాలా థిక్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్. నాది యాక్చువల్గా డ్రై స్కిన్, బికాస్ ఎందుకంటే నేను ఇందాక పూసుకున్నాను అనమాట, కొంచెం ఆ హ్యాండ్ మీద అయితే అప్లై చేసుకున్నాను. ఇందాకైతే కొంచెం ఆయిలీగా అనిపించింది, ఇప్పుడైతే కొంచెం తగ్గుతుంది. ఇది బేసికల్లీ ఏంటంటే మనకి నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ నైట్ టైమ్స్. సో మార్నింగ్ కల్లా మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చూస్తుంది. సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. నాకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇష్టం కాబట్టి నేను చేసిన ఎక్స్పెరిమెంట్ హిట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియోకి అయితే ఇంతే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.